సో కశ్మీర్లో ముస్లింలని వదిలేసి హిందువులని టార్గెట్ చేసి చంపటం అనేది చాలా హేయమైన చర్య. సో మీరన్నట్టుగా ఉగ్రవాదులకి మతం లేదు అనుకున్నప్పుడు సో ముస్లిమ్స్ని ఎందుకు వదిలేసింది, హిందువులని ఎందుకు టార్గెట్ చేసింది? సో అంటే మీకు సోదర భావం ఉందనే ఆ భావజాలంతోనే ఏమైనా ముస్లిం సోదరులని వదిలేసింది అనుకోవచ్చా? చిన్న మాట మేడం, వాళ్ళకు ఇస్లాం గురించి గనక ఒక 10% నాలెడ్జ్ ఉన్నా వాళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారు అవ్వరు. ఇస్లాం ఉగ్రవాదానికి సహించదు, ఉగ్రవాదానికి పర్మిషన్ ఇవ్వదు, ఉగ్రవాదానికి దగ్గర తీయదు, ఉగ్రవాదానికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదు. 10% కనుక ఇస్లాం నాలెడ్జ్ ఉంటే వీళ్ళు ఉగ్రవాదుల్లాగా తయారవ్వరు. పేరుకి గడ్డం ఉన్నది, పేరుకు టోపీ ఉన్నది, పేరుకు వాళ్ళకు బట్టలు ఉండొచ్చు కానీ లిబాస్ ఉండొచ్చు కానీ ఉగ్రవాదులకు ఏ మతం ఉండదండి. వాళ్ళు కావాలని చేసిన పని ఇది. ఎందుకంటే ఇప్పుడు మేము కనుక చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్సా ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ గమనించి వాళ్ళకి అడిగి చంపేశారు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ మేము చూసాము, ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఒక పోలీస్ అధికారి, రైల్వే పోలీసు అతను, నువ్వు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, నువ్వు ముస్లిం కదా, జై శ్రీరామ్ అని చెప్పకుంటే నేను కొట్టేస్తా అని ఆ మనిషికి మోడీ తెరా బాప్ అని చెప్పేసి షూట్ చేసి చంపేశాడు. ఎవరు? ఒక పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో అందరూ చూశారు, అతనికి అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ చంపిన వ్యక్తి హిందూ ఇంట్లో పుట్టి ఉంటాడు కనుక హిందూయిజం, హిందూ పుస్తకాలు, రామాయణం, భగవద్గీత ఈ మొత్తం ఉగ్రవాదం నేర్పిస్తుంది మేము చెప్పమండి. సో హిందువుల్లో పుట్టిన వాళ్ళు చంపారు అన్నారు కదా, సో మనకి ఉగ్రవాదుల్లో కూడా హిందూ పర్సన్ని పట్టుకొని జై పాకిస్తాన్ అంటూ బలవంతంగా నినాదాన్ని చేయించి ఆ తర్వాత చంపేశారు. సో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇంత బలవంతంగా నమ్మబలికించి ప్రాణాలు అంటే ఇంకా పోతే ప్రాణాలు అనుకున్న క్షణంలో జై పాకిస్తాన్ అని పలికారు, కానీ ఆ తర్వాత ప్రాణాలు కూడా దక్కలేదు. చిన్న మాట మేడం, టెర్రరిస్ట్, ఉగ్రవాది హిందూ ఇంట్లో పుట్టి అయినా, ముస్లిం ఇంట్లో పుట్టి ఉన్న, క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో పుట్టి ఉన్న వాడికి ఉగ్రవాది లెక్కనే మేము చూడాలి. ముస్లిం అని చూడకూడదు, హిందూ అని చూడకూడదు, క్రిస్టియన్ అని చూడకూడదు. ఎందుకంటే ఒక రేపిస్ట్ ఉన్నాడు, ఇప్పుడు రేప్ చేసేవాడు, రేపిస్ట్కి మేము రేపిస్ట్ లెక్కనే చూడాలా. వాడు హిందువా, ముస్లిమా, క్రైస్తవా ఇలా చూడకూడదు. ఎందుకంటే ఒకవేళ ఉగ్రవాదికి మేము వాడి మతంతో చుట్టేస్తే పూర్తి మతానికి చెడ్డు పేరు వస్తుంది. హిందువులు ఉన్నారు, ఇప్పుడు జై శ్రీరామ్ మసీదుల ముందు ఎన్ని ఘటనలు హైదరాబాద్లో జరిగాయి, బయట కూడా జరుగుతున్నాయి. మన చాలా భారతదేశంలో మసీదుల దగ్గరికి వెళ్ళి రంజాన్ టైంలో, నమాజ్ టైంలో జై శ్రీరామ్ అని పెద్దగా ఇచ్చేసి తల్వాళ్ళు బయట ఇచ్చేసి, కొంతమంది మన తబరీజ్ అన్సారీ ఘటన జరిగింది, అలాగే చాలామంది అఖ్లాక్ ఘటన జరిగింది. చాలామంది జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే మీకు చంపేస్తామని చేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఉగ్రవాదులు లెక్కనే చూడాలా. హిందువులు అలా అన్నారనేసి అంటున్నారు. సో ముస్లిమ్స్ కూడా చాలా మంది, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ దేవాలయాలను ఆక్రమించడం అనుకోండి, లేదంటే హిందూ దేవాలయాలపై అంటే ధ్వంసం చేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. సో చర్యకి ప్రతిచర్య అన్నట్టుగా జరుగుతూ వచ్చాయి ఇప్పటి వరకు. అయితే హిందూ దేవాలయాల్ని ఆక్రమించండి అని ఇస్లాం చెప్పదండి. టీపు సుల్తాన్ ఎవరైతే, టీపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి మీ అందరికి తెలుసు, అంత పెద్ద రాజా అయ్యుండి కూడా టీపు సుల్తాన్ 5,000 ఎకరాలు మందిరాల కోసం ఇచ్చాడు. మందిరాల్లో పూజ చేసే ఎవరైతే మన పూజారులు ఉన్నారో వాళ్ళందరికీ శాలరీ ఇచ్చేవాడు. ఎవరు? టిపు సుల్తాన్ షహీద్ రహమతుల్లాహి. చాలామంది ముస్లిం రాజాలు మందిరాల కోసం స్థలం ఇచ్చిన మీరు ఘటన చూసి ఉండొచ్చు. అలాగే కేరళలో కూడా ఎంతోమంది ముస్లిమ్స్ మందిరాల కోసం స్థలం ఇచ్చారు. ఎంతోమంది హిందూ సోదరులు ఒక ఊరిలో పూర్తి ఊరు మొత్తం హిందూ సోదరులే ఉంటారు, అక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. కానీ మసీదు ఉంది మా ఊరిలో, ఇంతకుముందు ముస్లిమ్స్ ఉండేవారు కాబట్టి అక్కడ హిందూ సోదరులు వెళ్ళి మసీదుకు శుభ్రం చేసి అక్కడ అజాన్ ఇచ్చే సంఘటనలు కూడా మీరు సోషల్ మీడియా చూడవచ్చు. ఇది ఏంటంటే హిందుస్థాన్లో, భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతత దూరం చేయాలా, భారతదేశానికి నాశనం చేయాలంటే ఇలాంటి ఘటనలు చేసే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తున్నారంటే హిందువుల, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య భేదాలు సృష్టించే భారతదేశంలో వీళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, భారతదేశం నాశనం అయిపోద్ది అని కొన్ని ఉగ్రవాద సంస్థలు చేస్తున్న పని. సో షరీఫ్ గారు, సో మనకి ప్రపంచంలోనే కాశ్మీర్ అనేది చాలా అందమైన పర్యాటక ప్రాంతంగా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగటం అని అంటే అక్కడి ప్రజలు డెవలప్ అవ్వటం అంటే పాకిస్తానీలకి ఇష్టం లేదా, వాళ్ళు ఎదగటం మీద కుట్ర పడిని ఉన్నారంట అనుకోవచ్చంట. పాకిస్తాన్కి భారతదేశం అంటే భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఇష్టం లేదండి.
ఓకే. ఇష్టం లేదు. ఇప్పుడు పుల్వామా జరిగింది. పుల్వామా జరిగిన తర్వాత ఇప్పటి వరకు పుల్వామాలో అది ఆ ఘటన ఎవరు చేశారు, ఆ ఉగ్రవాదులు ఎవరు ఉన్నారని ఇప్పటి వరకు వాళ్ళకి ముందు తేలేదు. ఇప్పటి వరకు వాళ్ళకి శిక్ష ఇవ్వలేదు. మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మోకా దొరికింది. పాకిస్తాన్కి అనుకుంటే కొన్ని నిమిషాల్లో మన మోడీ గారు అనుకుంటే, అమిత్ షా గారు అనుకుంటే, మన భారతదేశ సర్కార్ అనుకుంటే కొన్ని నిమిషాల్లో పాకిస్తాన్కి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మోకా జరిగింది కాబట్టి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టుకొని రండి. ఉగ్రవాద సంస్థలు హాఫీజ్ సయీద్కైనా ఇంకా ఎంతమంది అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ఈ ఉగ్రవాదులకు పెద్దోళ్ళు ఉన్నారు పాకిస్తాన్లో కూర్చొని, వాళ్ళందరికీ పట్టుకొని వచ్చి ఢిల్లీలో శిక్ష ఇవ్వండి. పూర్తి వరల్డ్ భారతదేశం అంటే వణికేటట్టు చేయమని మేము నరేంద్ర మోడీ గారితో చెప్తున్నాము. అలాగే మోడీ గారితో మా రిక్వెస్ట్, మీరు యుద్ధం ప్రకటించిన, పాకిస్తాన్తో యుద్ధం చేయాలని మీరు అనౌన్స్ చేసిన మాలాంటోళ్ళు మసీదుల నుంచి, మదరసాల నుంచి మా స్టూడెంట్స్ అందరు కలిసి ఇన్షాల్లా భారతదేశం కోసం, భారతదేశ శాంతి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి.